మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. ఒక సందర్భంలో ఒక మీటింగ్లో మనం కలుసుకున్నాం. ఇంటికి పోయిన తర్వాత ఏడికి పోయి వచ్చిన ఎవరైనా అడిగారు అనుకో, ఏడికి వచ్చినా తెలియదు కానీ మీటింగ్ మాత్రం మామూలుగా జరగదు అని చెప్పు. ఏడికి పోయినారా అంటే ఏమైనా గుంత తీసుకొని చచ్చిపో. గడ్డపార ఖర్చు గుంత ఖర్చు నేనే. దినాలు కూడా మామూలు పెట్టుకుంటాం. బతుకోద్దు ఇర్రెస్పాన్సిబుల్ ఇడియట్ కానీ నవ్వు లేనటువంటి బతుకు కానీ భూమి వచ్చింది. నాకు బాధలు ఉన్నాయి లేదు సార్, మీకున్నాయి లేవు. నరేంద్ర మోడీకి, కేసీఆర్కు, ఆయన బిడ్డకు, దేవునికి. ఒకడు వచ్చేమో దేవుడా నాకు పెళ్లి అయితే, ఇంకోటి వచ్చేమో దేవుడా నా పిల్లం బాధ పెడుతుంది నాకు. ప్రపంచం మీద అన్ని బాధలు ఉన్న వాళ్ళందరూ దేవునికి చెప్తే దేవుడు కూడా బాధ ఉన్నట్టు లేనట్ట. ఇంకా బాధ నువ్వేనా ఉన్నాయి కాబట్టి కడుపులో దాచుకొని ఏ మీటింగ్ పోయినా నువ్వు ఏమన్నా కూర్చో, చిరునవ్వు తోటి కూర్చో. అవతలోడు ఏం మాట్లాడినా కుక్క నవ్వుతోటి సమాధానం చెప్పొచ్చు. ఏ మీటింగ్కి వచ్చినా ఇట్టే పెట్టుకొని ముస్లిం మాత్రం బతుకోద్దు, పోవాలేమంటే ఏమలే సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అట్లా లేరు, ఎవరు కలవాలే నాకు అట్లా. ఆర్ యూ రెడీ? నేను డైరెక్ట్గా బిజినెస్ గురించి చెప్తా, కొంచెం కాన్సన్ట్రేషన్ తోటి వినండి. ఇది చాలా వండర్ఫుల్ బిజినెస్. కాకపోతే దీని ఒరిజినల్ బేస్ లైన్ ఏందో తెలియక జనాలు జాయిన్ చేస్తే పైసలు వస్తాయి ఆ కాన్సెప్ట్ వెళ్ళిపోతుంది. అట్లా వెళ్ళిపోయి ఓడు ముక్కు పుల్లలు తెస్తున్నాడు, ఓడు ఉప్పు కారం చింతపండు తెస్తున్నాడు, ఓడు బకెట్లు తెస్తున్నాడు, ఓడేమో సూట్లు తెస్తాడు, ఓడు బూట్లు తెస్తాడు. ఒరిజినల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థం కాక దీన్ని చైన్ సిస్టమ్ పేరు మీద ఒక మందిని ముంచే ఇండస్ట్రీగా ముద్రేస్తారు. 500 నోటు ఒరిజినల్ ఎలా ఉందో తెలిస్తే డూప్లికేట్ నోటు గుర్తుపట్టవచ్చు. ఎస్ఆర్ను 500 నోటు ఒరిజినల్ ఏందో తెలియకపోతే ఏ నోటు ఇచ్చినా నీకు 500 నోటు దగ్గరే కనబడుతుంది. అవునా కదా? ఒరిజినల్ విత్తనాలు ఏందో రైతుకు తెలిస్తే నకిలీ విత్తనాలు గుర్తుపడతాడు. అవునా? బాటా ఒరిజినల్ లోగో ఎలా ఉండదో తెలిస్తే బాటా కంపెనీ తెచ్చుకుంటావు. ఒకవేళ బాటా కంపెనీ నీకు ఒరిజినల్ తెలియకపోతే అది టాటా అయినా నీకు బాటా లెక్కనే కనబడుతుంది. ఎస్ఆర్ను కాబట్టి ముందు మనకు ఒరిజినల్ తెలవాలి. చేయటం చేయకపోవడం లాస్ట్ ప్రయారిటీస్, లాస్ట్ స్టేషన్ అది. కానీ ముందు అసలు బిజినెస్ ఏంటి? ఇంతమందిని ఇక్కడ కూర్చోబెట్టి చెవులన్నీ వాయగొట్టని చెప్పేంత ఏముంది? సబ్బులు కొనుక్కోమని చెప్పడానికి టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ సరిపోతుంది కదా. ఈడ కూర్చోబెట్టి చెప్పడానికి నీ సబ్బు అంతా మంచిగా మహేష్ బాబుతో ఇప్పించచ్చు కదా. ఎస్ఆర్ను దీని అన్నిటికీ ఆన్సర్ ఏంటంటే ఈ బిజినెస్ మోడల్ ఏందో తెలుసుకోవాలి ఫస్ట్. మీరే చెప్తారు మహేష్ బాబు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం కంటే ఇట్లా చెప్పుడే కరెక్ట్ సార్ అని మీరే చెప్తారు. నాకు ఆ మోడల్ తెలిస్తే నేను చెప్పిన కదా. 1920 అంటే 104 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్. నిన్న ఇయ్యాలి వచ్చింది కాదు. కాకపోతే మన ఇండియన్స్కి దీని మీద క్లారిటీ లేకపోవడం వల్ల, ఎస్పెషల్లీ ఇచ్చేటోళ్ళు లేకపోవడం వల్ల, క్లారిటీ ఇవ్వకుండా ఏం చెప్తారంటే అమ్మ నాకు లచ్ వచ్చింది నువ్వు కూడా జాయిన్ గా, నాకు కారు వచ్చింది నువ్వు కూడా రా, ఇది చెప్తున్నారు తప్ప ఏం చేయాలరా అంటే ఒకటి చెప్తున్నారు. సబ్బులు ఇట్లా ఇసిరేస్తే కార్లు అవుతున్నాయి అంటే అది చేస్తున్నారు మా వాళ్ళు కూడా. వీడియో సబ్బులు ఇట్లా ఇసిరేస్తే కార్లు అయిపోతున్నాయి. నాకు ఆ వీడియో చేసినప్పుడు దొరకాలి కానీ నేను పండుగ తొక్త కింద పడేసి. జనాలకి డబ్బు మీద క్లారిటీ ఇచ్చి అన్న ఈ బిజినెస్ ఇది, నీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇది చెయ్యి అంటే ఆయన ఇంట్రెస్ట్ ఉంటే చేస్తే లేకపోతే లేదు. ఎస్ఆర్ను వీళ్ళు ఏం చెప్తారంటే సబ్బు రుద్దుకుంటే డబ్బులు వస్తాయి. మా ఇంట్లో ఇప్పుడు షాప్ చేంజ్ చేస్తే కార్ వచ్చింది, ఏం వస్తాయా సార్ అట్లా? అది మాట్లాడుతుంది. నేను మా వాళ్ళకి కూడా చెప్పిన చాలా సార్, నేను మీకు కూడా చెప్తున్నా, ఇది ఈజీ ఇన్కమ్ కాదు, పరమ పవిత్రమైనటువంటి యజ్ఞం వెస్టేజ్ అంటే. మీరే ఒప్పుకుంటారు అది ఇప్పుడు కరెక్టే కాదు. అది రెడీ? సరే ఇప్పుడు మీ ఇంట్లో కొన్ని ప్రోడక్ట్లు ఉన్నాయా లేవా మీరు నాకు చెప్పండి. ప్రోడక్ట్లు ఏంటివో నేను మీకు చెప్తా ఒక్కొక్కటిగా. ఎస్ఆర్ను నాకు చెప్పండి. సబ్బు ఉందా? మాట్లాడాలి అందరు. సబ్బు ఉందా? దానం చేస్తూ వాళ్ళందరూ మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడకపోతే నేనేమన్నా. సబ్బు ఉందా? సర్ఫు, షాంపూ, పేస్ట్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనరు, ఓసి కోటరు, వాళ్ళు చేస్తానంటే ఓకే, ఈమె కూడా ఇస్తారు. కానీ ఎప్పుడన్నా ఫ్రస్ట్రేషన్ వస్తే ఆడవాళ్ళు కూడా రాగొచ్చు, తప్పేం లేదు. ఆడవాళ్ళు కూడా రాగొచ్చు, తప్పేం లేదు. కానీ ఓసి కూడా వద్దునన్న మంచిగా కొంచెం మంచి బ్రాండ్ తెచ్చు. ఒకటే కాదు చాలా ఉంది. వదిలేండి. సబ్బు, సర్ఫు, షాంపూ, పేస్ట్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనరు, టాయిలెట్ క్లీనరు, బట్టలు ఉతికేది, అంట్లు తోమేది, టీ పౌడర్, కాఫీ పౌడర్. నేను చెప్పిన ప్రోడక్ట్లన్నీ మన ఇంట్లో ఉండేలా. వీటితోటి మన ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంది. అవునా కదా? ఒక వంట నూనె నీ గుండె ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. ఎస్ఆర్ను అదే వంట నూనె చర్మం ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. అవునా కదా? అదే వంట నూనె నెత్తి మీద ఎంటికలు ఉండాలన్నా ఊసిపోవాలని డిసైడ్ చేస్తుంది. జీర్ణ వ్యవస్థ పనితీరుని డిసైడ్ చేస్తుంది. ఎవ్రీడే ఈఎంఐ ఎప్పటికప్పుడు కట్ కావాలన్నా 4-5 రోజులు పెండింగ్ ఉండాలనేది నూనె మీద కూడా ఆధారపడి ఉంటుంది. అవునా కదా? కంటి చూపుని డిసైడ్ చేస్తుంది.
ఆఖరికి మన ఇంట్లో ఆడపిల్లలు ఏ వయసు పెద్ద మనిషి అవ్వాలనే దాంట్లో కూడా నూనె పాత్ర ఉంటుంది. ఇన్ని రకాల రోగాలను ఒక వంట నూనె ఇంపార్టెంటా కదా? వంట నూనె మాత్రమే ఇంపార్టెంటా? పేస్ట్ కూడా ఇంపార్టెంట్. వాడు గింత అన్ని కాదను, అన్ని అంటే సిగరెట్ కూడా వస్తుంది. గింత ఉంటాడు పొరగాడు, 2 పనులు వస్తాయి అంటే వాళ్ళ అమ్మ ఫుల్ ఖుషి అయిపోయి ఇక తోముతాడు మావాడు అని ఇంత పేస్ట్ పెట్టాడు. లటక్కుని కుట్టుకుని మింగుతాడు. పేస్ట్ లోపలికి మింగేడుదా, తోముకొని మోర్లు ఉంచేడుదా? బయట ఉంచాల్సింది కడుపులోకి పోతుందంటే అది శర్వాకంద అయితే కడుపు ఖరాబ్ అవుతుంది. ఎస్ఆర్ అంటే పేస్ట్ కూడా మంచిదే, క్వాలిటీదే వాడితేనే ఇంకో 4 రోజులు పండుగ ఎక్కువ ఉంటాయి. అవునా కదా? ఒక్క పేస్టు నూనెనే మంచిది వాడాలా? ఒంటికి వాడే ప్రతిదీ, ఒంట్లోకి పోయే ప్రతిదీ కూడా క్వాలిటీదే వాడాలి. ఒంటికి వాడేది, ఒంట్లోకి పోయేది క్వాలిటీయే వాడాలి. ఏంటిది అది పదం? ఏంటిది? క్వాలిటీ. ఏంటిది? మళ్ళీ ఒక్కసారి ఏంటిది? ఆ జర్రసేపు ఆ పదాన్ని పక్కకు పెట్టు మాట్లాడుకున్నాం. ఒంటికి వాడేది, ఒంట్లోకి పోయేటివే క్వాలిటీ వాడాలన్నా, బండలు తుడిచేది, బట్టలు ఉతికేది కూడా క్వాలిటీ వాడాలి. ఎందుకు సార్ అవి కూడా క్వాలిటీ ఎందుకు? అవి ఎట పడితే వాడేస్తారు కదా అంటే, బండలు తుడిచేది కూడా నీ ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుందని నేను అంటున్నా. ఒప్పుకుంటారా? ఇప్పుడు ఆ పిల్లగాడు ఉన్నాడు కదా, అని బండలు తుడిచి ఏటగా తుడిచి బండల మీద ఇచ్చిపెట్టినాం అనుకో, వాడు బండల మీద కొట్టుకుంటూ పోతాడు. ఇట్లా కింద కొట్టుకుంటూ పోయి చెయ్యి కిందనే పెడతారా, నోట్లో కూడా పెట్టుకుంటారు. నోట్లో ముక్కలు పెట్టినప్పుడు ఆ కెమికల్ ఎసెన్స్ కడుపులోకి పోతే థ్రోట్ ఇన్ఫెక్షన్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అంటే ఫ్లోర్ క్లీనర్ కూడా నీ ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. ఎస్ఆర్ నో? ఆఖరికి మన ఇంట్లో చీమలు రాకుండా గీస్తారు చూడు, లక్ష్మణ రేఖ అంటారు, చాక్ పీస్. ఆ దాని నుంచి వచ్చే పౌడర్ స్మెల్ కూడా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇన్ని రకాల రోగాలని ఇంట్లో వాడేటటువంటి 20-25 రకాల ప్రొడక్ట్లే డిసైడ్ చేసినప్పుడు ఆ ప్రొడక్ట్లని మంచి ప్రొడక్ట్ తెచ్చుకొని వాడాలన్నా, టీవీలో వచ్చింది వాడాలి? ఇప్పుడు ఏది వాడుతున్నాం? సరే, టీవీలో వచ్చింది కూడా వాడవచ్చు, తప్పేం లేదు. టీవీలో ఎవరు చెప్తారు? మాట్లాడాలి. సెలబ్రిటీస్, యాక్టర్స్ కావచ్చు, క్రికెటర్స్ కావచ్చు, ఎవరన్నా సెలబ్రిటీస్ చెప్తారు. పైసలు తీసుకొని చెప్తారా పుణ్యానికి? మాట్లాడాలి. ఎవరు ఆ పైసలు? మన పైసలు తీసుకున్న వాళ్ళు ఏ రాజ్యాంగం ప్రకారం చూసినా మనకేం చేయాలి? మంచిగా చెడ. ఎన్ని పైసలు తీసుకున్నారు? మరి కోట్లు కాదు. అంటే ఒక రకంగా చెప్తామంటే వాళ్ళు బతికేది మొత్తం మనం విన్న జనం విని. అలాంటప్పుడు జనానికి మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు అయితే, ఒక హీరో మ్యాగీ నూడిల్స్ తినమని అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు, అది మంచా చెడ? ఇంకొక ఆయన థమ్స్అప్ తాగమని చెప్తున్నాడు, మంచా చెడ? కంపెనీ ఓనర్లకు ఏమర్థమైపోయిందంటే జనాలకి క్వాలిటీ ఉండాల్సిన అవసరం పెద్దగా లేదు. అమితాబ్ బచ్చన్ చెప్తే అగరబత్తీలు కూడా అమ్ముడు పోతాయి. ఇప్పుడు నేను ఎక్కువగా క్వాలిటీ మీద ఫోకస్ చేసి ఇగో ఎల్లమ్మ ఆరోగ్యం బాగుండాలి, మల్లమ్మ మంచిగా ఉండాలి, శిరీష ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సమంత చేతిలో పేస్ట్ పెట్టి డోర్ బద్దలు కొట్టి మూతికాడ మైకి పెట్టి మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అంటే అమ్ముడు పోతుంది. అమితాబ్ బచ్చన్ ఇంట్లో గేట్ కాడ కుక్క కూడా తిననటువంటి మ్యాగీ నూడిల్స్ మనం అగో అంతంత బుడ్డ పిల్లలు కూడా తినబెడుతున్నాం. మ్యాగీ నూడిల్స్ బంద్ చేసారు, తింటే చచ్చిపోతారని చెప్పారు. అవునా కదా? ఆ బంద్ అయిన ప్రొడక్ట్ కూడా ఇప్పుడు బంద్ అయిందా? నడుస్తూనే ఉందా? ఫేర్ అండ్ లవ్లీలో పందికొవ్వు ఉంది, పెట్టుకుంటే క్యాన్సర్ వస్తుందని చెప్పారు. ఇప్పుడు నేను చెప్తాడు ఇట్లా అన్నాడు కాదు, మీరు ఆల్రెడీ పొద్దుగాల పెట్టొచ్చు, అది శర్వాకన్ మీకు కూడా తెలుసు. ఫేర్ అండ్ లవ్లీ బంద్ అయింది, గ్లో అండ్ లవ్లీ నడుస్తుంది. లెక్కకైతే ఆ రెండింటికి ఏమైనా తేడా ఉందా? అది పెండే, ఇది పెండే, పేరు మ్యాచ్ తొలగిస్తాం. ఎస్ఆర్ నో? డవ్ షాంపూ బంద్ అయింది, కిట్ క్యాట్ బంద్ అయింది, కిండర్ జాయ్ బంద్ అయింది, శానిటరీ నాప్కిన్స్ బంద్ అయినాయి, జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ బంద్ అయింది, థమ్స్ అప్ చిరంజీవి కార్బోనేటెడ్ వాటర్ వల్ల పేగులలో అల్సర్స్, పేగు క్యాన్సర్ వస్తాయని 20 ఏళ్ల కింద థమ్స్ అప్ అడ్వర్టైజ్మెంట్ బంద్ చేసిండు. పెప్సీ పవన్ కళ్యాణ్ అడ్వర్టైజ్మెంట్ కూడా బంద్ చేసిండు, సేమ్ కారణంతో. ఈ బంద్ అయిపోయిన ప్రొడక్ట్లు అన్ని ఇప్పుడు ఉన్నాయా, బంద్ అయిపోయినాయా అన్న? నాకు ఒక మాట మీరు జనరల్గా చెప్పుర్రి. నిన్న బంద్ అయిపోయిన ఏదన్నా ఒక ప్రొడక్ట్ నేను ఇవాళ కాగజ్ నగర్ వచ్చి మీకు చెప్తే ఇంటర్ ఎవడన్నా? ఇంటర్ ఉన్నట్టు సపరిస్తారు తర్వాత ఇన్న. ఎస్ఆర్ నో? నిన్న బంద్ అయిపోయిన ప్రొడక్ట్ ఇవాళ నేను చెప్తే యాక్సెప్ట్ చేయరు, కానీ అమితాబ్ బచ్చన్ చెప్తే. ఇప్పుడు కంపెనీ ఓనర్లకు అర్థమైపోయిన పాయింట్ ఏంటంటే జనాలు సస్తారు అని చెప్పినా తెల్లారి ఏం కాదు సావురి తినురు అన్నా కూడా తింటారు అనే దానికి ఏమర్థమైపోయిందంటే అడ్వర్టైజ్మెంట్ ఇస్తే చాలు ఏ ప్రొడక్ట్ అయినా అమ్ముకోవచ్చు. మీరే చెప్తున్నారు సార్ మ్యాగీ నూడిల్స్ మంచిది కదని, తింటే సస్తారని తెలిసిన ఇప్పుడు తింటారా లేదా? నేను చెప్తా తింటారా? అమితాబ్ బచ్చన్ చెప్తున్నా. కామెడీ ఏంది ఇక్కడ అంటే అమితాబ్ బచ్చన్ తినడు, వాళ్ళ ఇంట్లో కుక్కని కూడా తినలేకుండా జాగ్రత్తగా ఉంటారు. కారణం ఏంటంటే కుక్క చచ్చిపోతుంది మ్యాగీ తింటే, మన ఇంట్లో బుడ్డపిల్లలు చచ్చిపోయినా అన్నట్టే కదా.
ఎస్ ఆర్ నో? ఒక ప్రోడక్ట్ కాదు సార్, కొన్ని వందలాది ప్రోడక్ట్లు మీ ఇంట్లో కేవలం అడ్వర్టైజ్మెంట్ మీద ఆధారపడి వస్తాయి. అవునా కాదా? ఇప్పుడు మీరే చెప్తారు. నాకు కొత్త వాళ్ళు ఉన్నారు కదా, ఒక్కసారి కొత్త వాళ్ళు చేయలేవటండి నా కోసం. రైట్, మీరు మాత్రమే మాట్లాడండి. సంతూరు, మేడ్ మిక్స్, ఈ రెండింటిలో మంచి సోప్ ఏది మీకు తెలిసి? అందరు మాట్లాడరు. ఇప్పుడు అందరు మాట్లాడరు అంటారు. ఇంకొకసారి, రెండోసారి, మూడోసారి. సంతూర్ సౌండ్ కూడా వినవాలే కదా. ఎక్కువ మంది ఇంట్లో ఏముంటది? అవో ఇది ఆట. అర్థమైందా? మీరు ఇందాక ఏమన్నారు? మన ఆరోగ్యం బాగుండాలంటే ఈ 20 రకాల ప్రొడక్ట్లు ఏవి వాడాలన్నారు? క్వాలిటీ వాడాలి. ఈ రెండింటిలో క్వాలిటీ ఏది? ఇప్పుడు మేడ్ మిక్స్ క్వాలిటీ అని మీకు తెలుసా? నేను చెప్పినా తెలుసా? నేను చెప్పినా మీకు తెలిసి కూడా వాడతలేరు. దానికి రీజన్ ఏంటంటే టీవీలలో వచ్చే అడ్వర్టైజ్మెంట్. ఎస్ ఆర్ నో? మేడ్ మిక్స్ గురించి టీవీలలో యాడ్ తక్కువ వస్తుంది, సంతూర్ గురించి ఎక్కువ వస్తుంది. నేను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి అన్నా నేను మంచోని అంటే నమ్మొచ్చు, తప్పులేదు. ఒక్కసారికి అమ్మ తోసారి నన్ను నమ్ముడు, నీకు దండం పెడతా, నేను చాలా మంచోని అంటే అవుట్ రావాలి. కొడుకేమన్నా ముంచొచ్చి అందుకే బయటలాడుతున్నాను. ఇంట్లో ఇంత పోరాడు ఉంటాడు, వాడు ఏం పని చెప్పినా చేయడు, ఎప్పుడు చెడు చేతులని చేస్తాడు. వాళ్ళ అమ్మ చెప్తే వినడు. ఓసారి వచ్చి మమ్మీ ఏమన్నా పని చేయాలన్నా అన్నాడు అనుకో, కొడుకేనో కొంపలు ఆడితొచ్చిందని అర్థమైంది. ఎస్ ఆర్ నో? సంతూర్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ వస్తుందంటేనే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే దాంట్లో మ్యాటర్ లేదని. ఎస్ ఆర్ నో? మీ అందరూ ఒక్కరికి వెళ్ళి వచ్చిన కాదు కదా, ఒక ఇంటికి సంబంధించిన వాళ్ళు కాదు, ఒక్క కంపెనీలో అసలు రాలే ఇంకా. కానీ మీ అందరి ఒపీనియన్ ఏంది? ఈ రెండింటిలో మేడ్ మిక్సే మంచిది, కానీ వాడతలేరు. చాలా మంది చెప్పిన ఆన్సర్ ఏంటంటే అది కాస్ట్ ఎక్కువగా సార్ అంటారు. నేనేమంటానంటే సంతూర్ కంటే లైఫ్ బాయ్ ఇంకా తక్కువ కదా. లైఫ్ బాయ్ ఎందుకు వాడతలేరు మరి? కాస్ట్ గీస్ట్ కాదు అది. లైఫ్ బాయ్ ఎక్కడుందో ఆరోగ్యం అక్కడుందో అన్న రోజు లైఫ్ బాయ్ వాడదు. ఇప్పుడు వావ్ మమ్మీ అంటుడు మహేష్ బాబు కాబట్టి సంతూర్ వాడతారు. రేపు పొద్దున రెక్సోనా అంటే మనం వాడేది మన చేతిలో. వాడు ఏ మ్యూజిక్ వేస్తే ఆ మ్యూజిక్ ఎగురుతున్నాం మనం ఇంట్లో. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మ్యూజిక్ వేస్తూ చేతులు ఉందా? నీ ఆరోగ్యం నీ చేతులు ఉందా? ఒక్క సబ్బే వాడు చెప్పినట్టు వాడుతురా, నూనె కూడా వాళ్ళు చెప్పినట్టే వాడుతురా. ఇంట్లో వాడే చీమలు రాకుండా గీసేటటువంటి లక్ష్మణ రేఖ దగ్గర నుంచి అంటు తోముకునేది, బట్టలు ఉతికేది, బండలు తుడిచేది, బాత్రూమ్ కడిగేది, పేస్టు, బ్రష్, షాంపూ, హెయిర్ ఆయిల్, ఒంటికి పెట్టేది, ఒంట్లోకి పోసేది అన్ని, ఆఖరికి బుడ్డ పిల్లలు వేసుకునే డైపర్లు కూడా టీవీలో వచ్చిందే మీ ఇంట్లో ఉంటుంది. టీవీలో వచ్చిందే మీ ఇంట్లో ఉంటది అని కంపెనీ ఓనర్కి ఎప్పుడైనా అర్థమైపోయిందో వాడు క్వాలిటీ మర్చిపోయి అడ్వర్టైజ్మెంట్ పైసలు పెట్టడం మొదలుపెట్టి. అడ్వర్టైజ్మెంట్ లో ఎంత పెద్ద హీరో చెప్తే నా ప్రోడక్ట్ అంత బాగా అమ్ముడుపోతుంది. ఇదే కదా నాకు అర్థమైంది. మీరు ఒకసారి గుండె మీద చేసుకొని మీరు ఆలోచించండి, నాకంటే బాగా మీకే తెలుసు. ఎస్ ఆర్ నో? సంతూర్ మేడ్ మిక్స్ అయిపోయింది. కొబ్బరి నీళ్ళు అయితే ఆరోగ్యం బాగుంటుందా? థమ్స్అప్ తాగితే బాగుంటుంది. ఇంకొకసారి ఏం తాగుతారు ఇప్పుడు? తాగి దవాఖాన పడ్డానికి ఏం తాగుతారు? చూడరు సార్ ఎంత ఖతర్నాక్ ఉంది. థమ్స్అప్ తాగి ఆరోగ్యం ఖరాబ్ అయి దవాఖాన పడ్డాక కొబ్బరి నీళ్ళు తాగుతారు. ఇంకా ఏ దేవుడు వచ్చి కాపాడుతాడు? మళ్ళీ బయటకు వచ్చి కాలం ఖరాబ్ అయిపోయింది కాక, ఎవడు ఖరాబ్ చేసిండు తాత? నీకు నువ్వే కదా. ఎస్ ఆర్ నో? కోల్గేట్ మంచిదా డాబరా? ఇంకొకసారి మీ ఇంట్లో అందరి ఇళ్ళలో ఎక్కువే ఉంటుంది. కోల్గేట్ వాడి పనులు పోయే ముందు డాబర్ వాడుతుంది. ప్రాబ్లం జాగ్రత్తగా రండి, నేను చెప్తే చాలా సీరియస్ విషయం. ప్రాబ్లం వచ్చిన తర్వాత మాత్రమే మనిషికి గుర్తొస్తుంది. ఇప్పుడు దానికి కారణం ఏంటంటే అడ్వర్టైజ్మెంట్. మీరు ఒప్పుకోకపోయినా నా దృష్టిలో అడ్వర్టైజ్మెంట్ అంటే ఒక భయంకరమైనటువంటి చేతబడి. ఎందుకు సార్ దానికి అంత పెద్ద పేరు పెట్టారంటే చేతబడి నమ్మనోళ్ళు ఎవరన్నా మా వెళ్ళే సార్ ఒక్కడు నమ్మడు, ఇంకెవరు ఉంటే చేయలేడు. మా ధైర్యంగా లేవటాలు భయపడదు, నేను ఉండగా ఇంకా భయం. సరే, ఇప్పుడు ఈ ధైర్యం కళ్ళు అందరం పొద్దుముఖంగా ఎప్పుడైనా పోతున్నాం అనుకో, ఉత్తగా పుసుకున్న 2 నిమ్మకాయలు కనబడి భయం అయితే లేదు. చేతబడి అంటే నమ్మం కానీ ఏదో తెలియని లోపల బుగులు అవుతాయి. ఎస్ ఆర్ నో? ఆ నిమ్మకాయలు జర ఓసి అంటలో పెట్టారు అనుకో, భయం ఎక్కువైతే తక్కువైతే. ఆ అంటలో ఇంత కుంకుమ పసుపు తల్లి 2 అన్నం ముద్దలు పెట్టి ఓ పిండి బొమ్మని చేసి దాని కడుపులో మొలగొచ్చి ఇట్లా నిలబెట్టాను, భయం ఎక్కువైతే తక్కువైతే. చిన్నగా లోపల తుఫాన్ స్టార్ట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? లేదు, ఈ అంట మొత్తం తీసుకుపోయి ఆ ప్రిపేర్ చేసిన అంటను 3 బాట్ల కాడ పెట్టారు. భయం ఇంకా జరంతా ఆయన ఆదివారం అమాసం సావే, నీకు కుక్క సావే. శుక్ర నీ బండి ఆ అంతలకెళ్ళి పోయింది. ఇంటికి పోయినాక లోపల గుడ ఇంటికి పోయి కనవాళ్ళు అలుగు పెట్టగానే
ఇంత ప్లేట్ పడ్డది గిడంగా మొదలైంది. అంతలకెళ్ళి వచ్చినా కదా స్టార్ట్ అయింది. భయం అయితే లేదా? అదే గ్యాప్లా పుసుకున్నాను. రెగ్యులర్ పోయినట్టే బాత్రూమ్ పోయి వంగవాడి చెక్ తీసుకోగానే పట్టుకుంది ఈడ. నాయనమ్మకు తాతకు ఫోన్లు పోతాయి. నాయనమ్మ నాకు ఎవడో చేసిండే ఎస్ఆర్ను. నిజంగా నిమ్మకాయలతోటి మనిషిని మ్యానిపులేట్ చేయొచ్చు అని ఎక్కడైనా ప్రూఫ్ ఉందా? ఒక నిమ్మకాయతోటి మనిషిని చంపవచ్చు అని ఎక్కడైనా ఆధారం ఉన్నాయా? మీరు నమ్ముర్రి నమ్మకపోరి, మీ నమ్మకంతో నాకు పని లేదు, ఎవరి విశ్వాసాలు ఉన్నాయి. కానీ నేను కూడా నమ్మకం మీకు చెప్తలేను. నమ్మకంతో నేను మాట్లాడుతున్న పాయింట్ ఏంటంటే, ఉందో లేదో తెలియనటువంటి నిమ్మకాయ చేతపడిని చూస్తే సుస్సు పోసుకుంటారు జనాలు. ఎస్ఆర్ను సినిమాలలో ఏదన్నా దయ్యం సినిమా చూస్తాం, ఎవరు లేనప్పుడు చూస్తాం, మన కర్మ కాదు. అది చూస్తే అప్పుడు నిమ్మకాయ మధ్యలో ఉండి మ్యూజిక్ వస్తాయట ఓ అంటుంది. మనము ఆ సినిమా చూసి మొత్తం అయ్యే వస్తుంటాయి మైండ్లో. ఒక్కరనే కూర్చుంటాం. ఎండాకాలం కాబట్టి ఫ్రిడ్జ్ తీసి షర్బత్ చేసుకున్నాం, నిమ్మకాయలు తినాం అనేసరికి ఆ 2 నిమ్మకాయలు లట్క కాలమే పడాయి అనుకో, సింగడ బింగడ కొడుకులాగా. అవి ఆ స్థాయిలో భయం అవుతుంది. నిస్సారణం అక్కడ ఏది నిజం కాదు, దీనిలో జరిగింది నిజం కాదు. నిమ్మకాయ నీ మీద పడితే నీకు ఏమన్నా అవుడు కూడా నిజం కాదు, కానీ భయపడతావు. నిస్సారణం. సిర్పూర్ కాగజ్ నగర్లో సెంటర్లో సిగ్నల్ పడ్డది. 2 కానిస్టేబుల్ ఉన్నారు. బండి మీద 3 పొరగాలు పోతున్నారు. హెల్మెట్ లేదు, లైసెన్స్ లేదు, 3 ఫోన్ మాట్లాడుకుంటూ పోతున్నారు. వెనక బండి నెంబరు కవర్ చేసుకొని స్పీడ్గా వెళ్ళిపోతారు. పోలీసులు ఆడున్న సిగ్నల్ పడ్డా ఎస్ఆర్ను. ఇంకో 2వ కండిషన్లో ఒక ఆయన హెల్మెట్ పెట్టుకున్నాడు, లైసెన్స్ ఉన్నది, సిగ్నల్ లేదు, పోలీసు వాళ్ళు ఎవ్వరు లేరు. కానీ ఆ 3 బాటలు కలిసే కాడ అంత నిండా నిమ్మకాయలు పెట్టున్నాయి. పోతాడా? పోలీసు వాళ్ళు లేకపోయినా అటువైపు వెళ్ళాడు. బండి రేస్ చేసి ఒకసారి చూస్తాడు, కొడుక ఎందుకు వచ్చిన మంచిది బిడ్డ ఇటుకు వచ్చాడు ఎస్ఆర్ను. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, నిమ్మకాయలతో చేసి చేతబడితోటి మనిషి చస్తాడో లేదో నాకు తెలియదు, కానీ నిమ్మకాయలు లేకుండా రోజు మన ఇంట్లో రిమోట్ తోటి జరిగే చేతబడి ఒకటి ఉంది. ఆ చేతబడి పేరు అడ్వర్టైజ్మెంట్. చాలా మంది ఒప్పుకోరు దీన్ని, కానీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచిస్తే మీకు తెలుస్తుంది. నన్ను క్వశ్చన్ చేయకుండా మీరు ఆలోచిస్తే మీకు తెలుస్తుంది. ఎందుకు అంటే మీరే చెప్పండి, కొబ్బరి నీళ్ళు తాగితే బాగుంటుందా, థమ్స్అప్ తాగితే బాగుంటుందా? 100% కొబ్బరి నీళ్ళే మంచిది. నీళ్ళైనా మంచిగా, కానీ థమ్స్అప్ గ్యారంటీగా మంచిది కాదు. ఎస్ఆర్ అంటే గట్టిగా ఆలోచిస్తే ఇది బతుకు, ఇది సాగు. ఇది బతికిస్తుంది, ఇది చంపుతుంది ఎప్పటికైనా. ఇది డేంజరే. అంటే నువ్వు బతికించదాన్ని ఇచ్చిపెట్టి సావెంట నువ్వే ఉరుకుతున్నావు అంటే, మన సార్ చెప్పినట్టు సాగు నోటి తలకాయ పెడతానికి ఉరుకుతున్నావు అంటే, డేంజర్ గురించి వెతుక్కుంటా పోతున్నావు అంటే, నిమ్మకాయలు చేతబడి డేంజరా, అడ్వర్టైజ్మెంట్ డేంజరా? ఆలోచించండి. మన పిల్లలు, మనం, మన ఫ్యామిలీ భూమి మీద ఎన్ని రోజులు బతుకుండాలో కూడా ఇవాళ అడ్వర్టైజ్మెంటే డిసైడ్ చేస్తుంది. అవునా కాదా తెలవాలంటే ధ్రువ అని ఒక సినిమా వచ్చింది తెలుగులో, పెట్టుకొని ఇవాళ సాయంత్రం చూడండి. నువ్వు ఏం నీళ్ళు తాగాలి, ఏ మందులు వేసుకోవాలి, నువ్వు ఎన్ని రోజులు బతకాలను ఒక బిజినెస్ మ్యాన్ ఏసీ హాల్లో కూర్చొని ధమాక్ తోడు అంతే నీ బాత్రూంలో పడితే సబ్బు వచ్చి, నువ్వు ఏ సబ్బు రుద్దుకోవాలి, నీ పిల్లలకి ఏ డైపర్ తొడిగేయాలని కూడా వాడే డిసైడ్ చేస్తున్నాడు. ఎస్ఆర్ను వాడు డిసైడ్ చేయొచ్చు, తప్పేం కాదు. కానీ వాడి నోడు చెప్పాలి ఆ ప్రోడక్ట్ గురించి. అవునా కదన్నా? ఏదైనా ఒక ప్రోడక్ట్ బయట హోటల్ ఉంది, బిర్యానీ బాగుందని నేను చెప్పిన, ఏమడుతారు? నేను దాన్ని నెక్స్ట్ నువ్వు తిన్నావా అని అడుగుతారు. నేను తినలే కానీ బాగానే ఉంటుంది అని చెప్తే ఉన్నాడు తప్పడిస్తారు. ఎవడు మాట్లాడాలి దేని గురించి అయినా? వాడినోడు, తిన్నోడు, దాన్ని అనుభవించినోడు మాట్లాడాలి. ఎస్ఆర్ను అన్న ఒక్క పూట తాగే కళ్ళు సో ఒక్క పూట తాగేటటువంటి కళ్ళు కూడా తలలకు పోయి ఏడ మంచిగా ఉంటుందని కనుక్కొని మరీ తాగుతారు. అవునా కదా? ఒక్క పూట తిన బిర్యానీ ఏడ బాగుందని 20 కిలోమీటర్ దూరం పోయి కూడా కనుక్కొని మరీ తింటారు. ఒక్క పూట అన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఉండు, ప్లీజ్ అన్న దండం మీద చెప్తున్నా కదా చేస్తాయింది. వాళ్ళందరి కోసం, నీకోసం, నా కోసం. ఇప్పటిదాకా మళ్ళీ మాట్లాడుతుంది. సరే నీ ఇష్టం, నేనేం చెప్తాను, నీ ఊరో తెలుసు. సో ఏదన్నా ఒక చిన్న ప్రోడక్ట్, ఆఖరికి స్టిక్కర్ బొట్లు కూడా సెలెక్ట్ చేసుకొని వస్తారు షాప్కి వెళ్ళి. ఎస్ఆర్ను స్టైల్కి పెట్టే కళ్ళద్దాలు సెలెక్ట్ చేస్తారు, జడలబ్బర్ సెలెక్ట్ చేస్తారు, పక్క పిన్నిస్లు సెలెక్ట్ చేస్తారు. అవసరమే లేనటువంటి కొన్ని వందల ప్రోడక్ట్లు గంటలు టైం పెట్టి సెలెక్ట్ చేస్తారు. అవునా కదా? కడుపులో మూరల పోసినట్టు పోయాల కుకింగ్ ఆయిల్, చచ్చిపోయిందాక మనకు, మన పిల్లలకు. ఆరోగ్యం మొత్తం దాని మీద ఆధారపడింది. ఏ రోజన్నా షాప్కి వెళ్ళి ఒక్క నిమిషం టైం పెట్టి సెలెక్ట్ చేస్తారు.
చేయరు. సెలెక్ట్ చేయకుండా ఇట్లా లటక్కున పోయి పుట్టుకుని పట్టుకొస్తానికి కారణం ఏంటిదంటే ఆల్రెడీ ఇంటికాడ మనకు మ్యానిపులేషన్ జరిగిపోయింది, మన బ్రెయిన్లోకి ఆ ప్రోడక్ట్ వెళ్ళిపోయింది. దానికి రీజన్ ఏంటిదంటే అడ్వర్టైజ్మెంట్. ఎస్ఆర్ను అడ్వర్టైజ్మెంట్ మీద కొన్ని వందల కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టి నీతోటి ఏం ప్రోడక్ట్ వాడిపోయాలనేది కేవలం అడ్వర్టైజ్మెంట్ తోటి డిసైడ్ చేస్తున్నాం. ఇది ప్రమాదకరమా కాదా నాకంటే బాగా మీకు తెలుసు. దీనికి కంప్లీట్గా ఆపోజిట్ ఉన్నటువంటి ఇండస్ట్రీ పేరు డైరెక్ట్ సెల్లింగ్. ఇందాక మీరు చెప్పిన పాయింట్ ఏంది, ప్రొడక్ట్ బాగుందా లేదా ఎవరు చెప్పాలి? సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని గవర్నమెంట్ చట్టం చేయడానికి, ఇప్పుడు మనం కూడా దీన్ని రెస్పెక్ట్ చేయడానికి, ఎక్కువ మంది దీంట్లో రావడానికి మెయిన్ కారణం డబ్బు మాత్రమే కాదు సార్. డబ్బు ఉంది కానీ అంతకు మించిన ఒక మంచి ఉపకారం ఉంది ఇంట్లో. ఏదైనా ఒక మంచి పని చేస్తే డబ్బులు వస్తాయంటే సంతోషంగా ఉంటుందా, బాధ ఉంటుందా? ఎక్కువ మంచి పని చేస్తే ఎక్కువ డబ్బులు వస్తున్నాయని ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఎస్ఆర్ను మందిని ముంచితే ఎన్ని పైసలు వచ్చినా లోపల చిన్న బాధ అనిపిస్తుంది. ఎంత చెడ్డోనికైనా ఒక వెళ్తుంటది, అవునా కదా? ఆ మంచి పని ఏంటిది ఇక్కడ అంటే కంపెనీ ఓనర్ చెప్తున్నాడు 2004లో వెస్టిజ్ స్టార్ట్ అయింది. ఎప్పుడు సార్? 1920లో ఈ బిజినెస్ స్టార్ట్ అయింది అమెరికాలో. మన ఇండియాలోకి వచ్చింది 1990లో. మన కంపెనీ స్టార్ట్ అయింది 2004లో. 20 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు కంపెనీ స్టార్ట్ అయ్యి. వెస్టీజ్ కంపెనీలో డైరెక్ట్ సెల్లింగ్లో ఏంటిది అసలు బిజినెస్ మోడల్ అంటే, సార్ కంపెనీ ఓనర్ చెప్పే మాట, నా కంపెనీలో 450 ప్రొడక్ట్లు నేను తయారు చేపిస్తున్నా. ఇంట్లో వాడేటి ఉన్నాయి, వ్యవసాయానికి ఉన్నాయి, హెల్త్ సప్లిమెంట్లు ఉన్నాయి, బ్యూటీ కేర్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్లలో ఇవన్నీ బాగున్నాయి అని నేను చెప్తున్నా, కానీ నా మాట మీరు వినకండి. నా కంపెనీలో ఫ్రీగా ఒక ఐడి తీసుకొని జాయిన్ అవ్వండి. ఎట్లా? ఫ్రీగా ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఏది ఇచ్చినా మీకు ఐడి వస్తుంది. ఐడి తీసుకొని జాయిన్ అయ్యి ప్రొడక్టు ఈ సిర్పూర్లో కానీ, కాగజ్ నగర్లో కానీ, స్టోర్ దగ్గరికి వెళ్ళి కానీ, ఆన్లైన్లో కానీ మీ ఐడి చెప్తే మీ పేరు చెప్తారు, తీసుకొని కొనండి. ఇది కొనమని కానీ, ఇంతే కొనమని కానీ, ఇంత పెట్టి కొనమని కానీ కండిషను లేదు. నీ జేబులో ఎన్ని పైసలు ఉంటే అంత పెట్టి కొనుక్కో. నీ ఇంట్లో ఏది వాడుతావు అదే కొనుక్కో. తీసుకెళ్ళి ఏం చేయాలి? అది గుంత తీయాలి. 3-4 ఫీట్ల గుంత తీసి మొత్తం అలా పడేసి మట్టి కప్పి బొగ్గులు, ఇంత పిండి ముద్దలు, ఇన్ని పూలు దాని మీద వేసి బతుకమ్మ కూడా కూర్చోవాలి. నేను ఇంత గట్టిగా మాట్లాడినప్పుడు వాడాలి అని ఒక్క మాట అంటానికి ఏమవుతుంది? ఏం చేయాలి? ఇది ఒరిజినల్. ఎవడన్నా వచ్చి అల్లియాలి. మన బండి ముందరకు పోవాలంటే ఎవడో అల్లియాలి. ఏం చేయాలి? వాడాలి. ఎందుకు వాడాలి అని అంటే పైసలు వస్తాయి కాబట్టి వాడాలనా? నేను ఇంతగానో మొత్తుకున్నందుకు వీడు ఇంత చెప్పింది కదా, నిజంగానే ఆ ప్రోడక్ట్ అంతదా అని తెలుసుకోవడానికి వాడాలి. సేమ్ కంపెనీ ఓనర్ చెప్పేది కూడా అది. నేను చెప్పుడు ఇంపార్టెంట్ కాదు, ఈ ప్రోడక్ట్ వాడి నా మాట మీద ఆధారపడకుండా ఇది ఎట్లుందో నువ్వే చెప్పు. నాకు నచ్చింది నీకు నచ్చాలని రూల్ లేదు. ఎస్ఆర్ను ఒక ఆయనకి సిగ్నేచర్ నచ్చుతుంది, ఇంకొక ఆయన యాంటిక్విటీ నచ్చుతుంది. ఏం వెళ్ళలేదు సార్? అందరికి అన్ని బ్రాండ్ వాడాలి, అందరికి కనెక్ట్ కాదు. ఎందుకు ఏంటో సిగ్నేచర్ అంటే? సిగ్నేచర్ అంటే ఏంటి? సిగ్నేచర్ అంటే సైన్ కాదు, రైట్. సో సార్ వినండి, మీరు జర అప్పుడప్పుడు బోర్డు కొడితే అట్టట్టు వస్తుంటాయి, అవి పక్కకు పెట్టి. ఒక ప్రోడక్ట్ బాగుందా లేదా ఎవరు చెప్పాలి? కాబట్టి మీరు వాడండి. నేను చెప్పింది నమ్మకుండా బాగుందా లేదా మీరు చెప్పండి. మీకు నచ్చొచ్చు, మాట్లాడండి, నచ్చొచ్చు. ఒకవేళ నచ్చకపోతే ఇప్పటిదాకా బయట ప్రోడక్ట్ ఏం చేసారు? పడేసి వేరే తెచ్చుకోరు కదా. ఇప్పుడు నేనేం చెప్తున్నా, బాగున్నాయని చెప్పిన కదా. కంపెనీ ఓనర్ చెప్పే మాట ఏంటంటే, నా ప్రొడక్ట్ వాడి నీకు నచ్చకపోతే రిటర్న్ తెచ్చియండి అని చెప్పి ప్రొడక్ట్ వెనకాల రాసిస్తున్నాను. నాకు మాట చెప్పండి, ఒంటికి రుద్దుకుంటే సబ్బు అట్టే ఉండదు, అరిగిపోతారు. మాట్లాడాలి, స్నానం చేస్తారు, అందరూ మాట్లాడాలి. ఒంటికి రుద్దుకుంటే సబ్బు అరిగిపోయేటటువంటి సబ్బు మీద కూడా రుద్దుకున్నాక రిటర్న్ తెచ్చేమని రాసిచ్చే ఏకైక బిజినెస్ భూమి మీద డైరెక్ట్ సెల్లింగ్. ఆ కారణం కోసమే ఈ ఇండస్ట్రీని చట్టం చేయడం జరిగింది. కంపెనీ ఓనరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని సబ్బు తయారు చేయాలి, వేరే దారి. ఒక రైస్ షాప్ ఓనర్ గమనించండి, రైస్ ఇస్తాడు ఆయన, అన్న ఈ 25 కిలోల బ్యాగ్ తీసుకోపో, 1 కిలో వండుకో మీ ఇంట్లో, మీకు నచ్చకపోతే 24 కిలోలు నాకు తెచ్చి. ఎవరంటారు ఆ మాట? క్వాలిటీ ఇచ్చినా మాట అంటారు. రైస్ కొంచెం తేడా ఉంటే ఆ మాట చెప్తారా? ఇప్పుడు ఆ రైస్ షాప్ ఓనర్ నేనే అనుకో, నా బతుకు మొత్తం దేని మీద ఆధారపడింది? ఇప్పుడు రైస్ క్వాలిటీ మీదనా, నేను ఇచ్చే ఆఫర్ల మీద, డిస్కౌంట్ల మీద? తిన్నోడు మంచిగుందని మళ్ళీ వచ్చి కొనుక్కపోయి ఇంకో 4 చెప్పాలి ఆడే. ఎస్ఆర్ను నేను ఎంత ఖతర్నాక్ ఆఫర్ పెట్టి 1+1 పెట్టినా, హోమ్ డెలివరీ చేసినా, ఇంటికి పోయి 1 కిలో రైస్ నేనే వండించి తినబెట్టినా
బియ్యం బాగలేకపోతే మళ్ళీ రాడు, అవునా కదా? సేమ్ వే వెస్టీలో కూడా అన్న నేను తయారు చేసిన సబ్బు బాగుందా లేదా కొనుక్కొని రుక్కుకొని చూడు, నీకు నచ్చపోతే నాకు ఇచ్చేసేయి. జై హింద్, జనగణమన, జై శ్రీరామ్, నీకు నాకు సంబంధం లేదు. బాగుంది అనుకో, నీకు నచ్చింది అనుకో, నచ్చిన విషయం వేరే వాళ్ళకి చెప్పడం మంచిని షేర్ చేయడం అన్నట్ట, మార్కెటింగ్ చేసినట్టు. నాకు ఒక 7 ఏళ్ళ నుంచి గ్యాస్ పెయిన్ ఉండే, ఇక్కడ బాగా నొప్పి వచ్చేది. గ్యాస్ పెయిన్ అంటే చాలా మందికి, కొంతమందికి కడుపులో ఉబ్బరంగా ఉంటుంది, కొంతమందికి తేపులు వస్తాయి, కొంతమందికి మోషన్ ఫ్రీ ఉండదు, కొంతమందికి పులుపు పడదు, కొంతమందికి పచ్చికారం పడదు. ఇవన్నీ దాటిపోయి నాకు ఇక్కడ నొప్పి స్టార్ట్ అయింది. ఇక్కడ నొప్పి వస్తే భయం అయితే లేదు, ఎందుకంటే ఇక్కడ ఇంజన్ ఉంటుంది. ఉందా అందరికి? లేకపోతే చెప్పురి, ఉండదా ఉండదా? ఉంటుంది. అక్కడ పెయిన్ వచ్చినప్పుడు హార్ట్ పెయిన్ అనుకొని ఒక 8 సార్లు ఈసీజీ తెప్పించుకున్నాను నేను. హార్ట్కి ఏమైనా ప్రాబ్లం అయింది, డాక్టర్ జర క్లోజ్ ఉండి నీ గుండె గుండ్రాయి లేకుందిరా, దానికి ఏం కాదు, నీకు వచ్చింది గ్యాస్ పెయిన్ అని చెప్పిన మళ్ళీ భయం అయింది. ఏమో పోయినసారి గ్యాస్ పెయిన్ నేను, ఇప్పుడు ఇదేనేమో అని చెప్పి భయపడ్డ నాకు, మన దాంట్లో రైస్ బ్రాన్ ఆయిల్ ఉంటుంది, తవుడు నూనె, కరెక్ట్ ఒక 15 డేస్ వాడిన తర్వాత 7 సంవత్సరాలు ఉన్నటువంటి గ్యాస్ పెయిన్ పోయింది సార్. 3 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు ఆ పెయిన్ లేదు. ఒక కుకింగ్ ఆయిల్ మొత్తం కంప్లీట్ చేయండి. ఇప్పుడు ఆ కుకింగ్ ఆయిల్ వల్ల 7 సంవత్సరాల గ్యాస్ పెయిన్ నాకు తగ్గింది అని మీకు చెప్పిన. మీకు అందరికి తగ్గుతుంది అని చెప్పలే, మీకు తగ్గుతుందా లేదా ఎప్పుడు తెలుస్తుంది? అది గుర్తుపెట్టుకోండి, ఆ లైన్ గుర్తుపెట్టుకోవాలి, అది మర్చిపోవద్దు. నేను మహేష్ బాబుని కాదు, మీరు కూడా వాడరని చెప్తాను. మీరు కూడా ప్రయత్నం చేయండి, వాడి చూడండి. 15 రోజులల్లా 7 సంవత్సరాల ప్రాబ్లం పోయిందంటే నూనె మీద రెస్పెక్ట్ ఉందా లేదా? ఆ నూనె వల్ల నాకు జరిగింది ఏంటి? మంచిగా చెడు. ఆ జరిగిన మంచిని పోయి మాకు చెప్పిన, మంచిని చెప్పినట్ట ప్రోడక్ట్ అమ్మినట్ట, లెక్కకైతే మంచిని చెప్పినట్టే, కానీ ఈమె కూడా ప్రోడక్ట్ కొంటే ప్రోడక్ట్ అమ్మినట్టే. ఎస్ఆర్నో? ఇప్పుడు ఆ ప్రోడక్ట్ ఈమె కొన్నది కాబట్టి కంపెనీ సేల్ పెరుగుతా తగ్గుతుంది? పెరుగుతుంది. కారణం ఎవరు? చెప్పినటువంటి నేను. మీరు ఏడికెళ్ళి వచ్చారు మనం అంటారు ఏం చక్కగా, నేనే కదా చేసింది, అన్యాయం పడగా నేను చెప్పిన. ఇప్పుడు మహేష్ బాబు చేసిన పని నేను చేసిన కాబట్టి ఆయనకి ఇచ్చే డబ్బు నాకు ఇవ్వలేదు. ఎస్ఆర్నో? న్యాయమా అన్యాయమా? నేను వాడింది నాకు మంచిగా అనిపించింది మాత్రమే ఈమెకు చెప్పిన. నాకు బాగా లేకపోతే రిటర్న్ చేయమని అడిగిండు, అంటే మంచిగా లేకపోతే యూ కెన్ రిటర్న్. ప్రోడక్ట్ బాగాలేకపోతే నువ్వే వాడాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళు చెప్పుడు కాదు. నీకు థమ్సప్ దాపేయమని చెప్పలే, గుట్కా తినబెట్టమని చెప్పలే, పలుకులలో కేసరి మిమ్మల్ని గుట్కా తిని గుడ్డు పెట్టుర్రి, నాకు పైసలు. రజనీగంధ, RR పాన్ మసాలా, ఏమంటారు రాజనివాస్ పాన్ మసాలా, ఏంటి సార్ ఇవన్నీ? జనాలకి ఆరోగ్యానికి డేంజరా కదా? ఈ డేంజర్ అయిన ప్రోడక్ట్ చెప్పిన డబ్బు సంపాదిస్తాడు, వాళ్ళు హీరోలా? నేను వాడిన ప్రోడక్ట్, నాకు నచ్చిన ప్రోడక్ట్ మీకు చెప్పిన నేను హీరోలా? మీరు కూడా హీరోలు అవుతారు రేపు పొద్దుగా. ఆలోచించండి మీరే. వాళ్ళు రియల్ హీరోలు అయితే వీఆర్ రియల్ హీరోస్. ఎస్ఆర్నో? ఎందుకంటే ఒకటే మాట, ఏదన్నా ఒక మంచి పని మనకు జరిగిందంటే ఆ మంచి పని గురించి పక్వానికి మామూలుగానే చెప్తాం, మనం డబ్బు కోసం కాకపోయినా. అన్న నేను పలానా ఆయిల్ వాడుకున్నా, నా గ్యాస్ పెయిన్ తగ్గింది, నువ్వు కూడా వాడుకోని చెప్తారా లేదు? పలానా ఆయిల్ వాడినా మనం మామూలుగానే చెప్తాం. అట్లా చెప్పినందువల్ల ఆ ప్రొడక్ట్ కూడా మార్కెటింగ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి మార్కెటింగ్ పెట్టాల్సిన డబ్బులు మనకి ఇస్తున్నాడు. వీడు ఫేక్ ఏడు నాకు చెప్పరు ఒకసారి. నిన్నేమన్నా మునగమన్నాడా, ముంచమన్నాడా, ఇంతమందికి అమ్మమన్నాడా, అవసరం లేదు కొనుక్కోమన్నాడా, ఇద్దరు వేసుకోమన్నాడా కింద? నీకు నచ్చిన ప్రొడక్ట్ 10 మందికి షేర్ చేయి, ఎవడు వస్తే వాడిని పట్టుకొని ముందు తీసుకపో. మోసపోతారు, మోసం చేస్తారు కదా సార్. మోసపోవడానికి ఛాన్సే లేనటువంటి ఇండస్ట్రీ డైరెక్ట్ సేలింగ్ అంటే. మీరు ఇప్పుడు ఒక మాట చెప్పండి నాకు. ఓ మీటింగ్ జరుగుతుంది, మంచి ఏసీ హాల్లో పెట్టిరు, సెంట్రలైజ్డ్ ఏసీ, మంచి సౌండ్ బాక్స్లు పెట్టి దమ్మడి దంచుకుంటా అందరు కోట్లు వేసుకొని వచ్చారు స్టేజ్ మీద. వాళ్ళు మాట్లాడుకుంటా, నేను మొన్నటిదాకా బర్రెలు కాసుకునేది, ఇప్పుడు నాకు ₹1,00,000 వస్తుంది. నేను మొన్నటిదాకా హౌస్ వైఫ్ను, ఇప్పుడు నాకు 50,000 వస్తున్నాయి. నేను స్టూడెంట్ను, నాకు 2 లక్షలు వస్తున్నాయి. ఇవన్నీ చెప్పిరారు. వాళ్ళకు రావటం వాస్తవమే, అకౌంట్లో డబ్బు పడటం వాస్తవమే, వాళ్ళు చెప్పడం కూడా వాస్తవమే. హౌస్ వైఫ్ ₹1,00,000 వచ్చినాయి అంటే మిగతా హౌస్ వైఫ్లకు ఏమనిపిస్తుంది? నేను కూడా చేయాలి అనిపిస్తా లేదా? అట్లా అనిపించిందాక మ్యూజిక్ నడుస్తాడు. ఇంకా పెద్ద పెద్ద కొటేషన్లు, ఖతర్నాక్ మోటివేషన్ అంతా అవుతుంది. ఏసీలో కూర్చోబెట్టి మధ్యాహ్నం బిర్యానీ పెట్టి ఆ మ్యూజిక్ మధ్యన నీకు ఆఖరికి ఏమైందంటే మొత్తం బుడ్డాన్ మంత్రులు అయినట్టు అయిపోయి ముజేబీ కర్ణాయ్ ఏమన్నా కానీ నేను కూడా చేస్తా. వాడు ఏం చేయాలో చెప్పడు, నేను జాయిన్ అయినా నువ్వు కూడా అయితే నీకు ఇట్లా వస్తాయి. అంతే. పైసలు ఎందుకు కట్టాలి, ఎందుకు డబ్బులు వస్తాయి తెలియదు. ఆఖరికి నువ్వు పోయి అడుగుతావు, నేను కూడా చేయాలంటే ఏం చేయాలి? నువ్వు అట్లా అడుగుతానికే ఆ రోజంతా దంచేదాడు.
నువ్వు అడగంగా నీకు వచ్చే ఆన్సర్ ఏంటంటే ఏం చెయ్యొద్దు తమ్మి, ఎక్కువ టెన్షన్ పడకు, ఒక 10,000 కట్టు. ఎంత కట్టాలి? ఇప్పుడు ఒక మాట చెప్పుర్రి, 10,000 రూపాయలు నీ జైలుకి వెళ్ళి ఇంకొని జైల్లో పెట్టినావు అంటే లాస్ అయినట్ట లాభం వచ్చినట్ట? తర్వాత వస్తాయి రావు దేవుడు ఎరుగు, కోర్టు రాని ముందైతే నీ జుట్టు ఇరికింది అక్కడ ఎస్ఆర్. ఇప్పుడు జుట్టు ఇరికించుకున్న నువ్వు మళ్ళీ ఏం చేస్తే నీ జుట్టు వెళ్తుంది? ఇగో వీళ్ళిద్దరు జుట్లు పట్టుకుంటే నా జుట్టు వెళ్తుంది ఎస్ఆర్. ఏం పట్టుకుంటా? ఎవరిదన్నా ఇద్దరిని జాయిన్ చేస్తే నా 10,000 నాకు వస్తాయి ఎస్ఆర్. 10,000 రూపాయలు నేను ఒకవేళ వేరే వాళ్ళు ఇద్దరితో కట్టేయలేదు అనుకో, నా 10,000కు బాగా రావాలి, పోయినట్టే ఎస్ఆర్. లేదు నా అదృష్టం బాగుండి ఈమె ఇద్దరు అమాయకులు దొరికిరు, ఇద్దరు జుట్లు నేను పట్టుకున్నా, నా జుట్టు ఇట్టిట్టు అంటే ఊసి వచ్చి నాది వెళ్ళింది అంటే నా 10,000 నాకు వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళిద్దరు డోయించుకోవాలంటే ఏం చేయాలి? వీళ్ళు చెరో ఇద్దరు జుట్లు పట్టుకోవాలి. ఈమెకి ఇద్దరు దొరకకపోతే ఈమె మునుగుతుంది, ఈమెకి ఇద్దరు దొరకపోతే ఈమె మునుగుతుంది, వీళ్ళిద్దరు దొరకపోతే నేను మునుగుతాను. దీన్ని మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటారు. ఇవి చాలా వచ్చినాయి 1990 నుంచి 2023 దాకా, ఇంకా కూడా వస్తూనే ఉన్నాయి. మందిని ముంచేటి పైసలు కడితే మోసం సార్, ఒకటే లైన్. చైన్ సిస్టమ్, మనీ సర్క్యులేషన్ స్కీమ్ అండ్ పిరమిడ్ స్కీమ్, పాంజీ స్కీమ్, ఈ 4 గవర్నమెంట్ సస్పెండ్ చేసినటువంటి స్కీమ్లు. దీనికి స్టోర్లు కానీ, ఆఫీసులు కానీ, ప్రొడక్ట్ కానీ, హెల్త్ కానీ, రిటర్న్ పాలసీ కానీ ఏం లే. నువ్వు మునగాలే, చేతనైనంత మందిని ముంచుకుంటూ పోవాలి. నీకు ముంచనీకి చేత కాకపోతే నువ్వు మునుగుతుంది రెడీగా ఉండాలి. దీన్ని గవర్నమెంట్ బంద్ చేసింది. గుర్తుపట్టుడు ఎట్లా సార్ మందిని ఉంచదని అంటే ఒకటే లైన్. వాడి 10 కోట్ల రూపాయల కార్లు వచ్చి 20 కోట్ల రూపాయల ఇల్లు ఫోటో చూపెట్టి దాని పేపర్ చూపెట్టినా పైసా కట్టమన్నా మోసం. వాడు బ్యాంక్ స్టేట్మెంట్లో కోర్టు చూపెట్టని పైసలు కట్టమంటే మోసం, కడితే మోసం. ఒక్కటే లైన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసిన దాన్ని మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటారు. నాకు మాట చెప్పురు సార్, 10,000 కడితేనే మోసమా, రూపాయి కట్టినా మోసం? ₹1 కట్టినాడు ఎవడన్నా బాధపడతారు సార్ నేను రూపాయి కట్టినాను? అదే రూపాయి 1 కోటి మంది కడితే ఎన్ని అవుతాయి? 1 కోటి మంది కడితే ₹1 కదా. 10 కోట్ల మంది కడితే 10 కోట్ల రూపాయలు ఒక్కొక్కరితోటి రూపాయి కట్టియడం కష్టమా ఈజీయా? ఒక్కొక్కరితో రూపాయి ఈజీ. అట్లా 10 కోట్ల మంది కట్టారు, 10 కోట్ల రూపాయలు నా అకౌంట్లో పడ్డాయి. తెల్లారి నేను కంపెనీలు లేపేసిన, పిచ్చిరేసి నేను ఎత్తేసిన. నాకు ఎంత లాభం? మాట్లాడాలి ఎంత? నాకు 10 కోట్లు లాభం, నీకు ఎంత రాసు? ₹1 పోయిందని పోతారా పోలీస్ స్టేషన్కి? గుర్తుకుంటారా? ఇట్లా సోయి కూడా ఉండదు నీకు నాకు. ఇస్తారు రూపాయి పోయినోనికి అది పెద్ద మోసం అనిపించదు, కానీ జరిగిన స్కామ్ ఎంత? అట్లా రూపాయి కట్టించేటి ఉన్నాయి, లక్షలు కట్టించేటి కూడా ఉన్నాయి బయట. బీ కేర్ఫుల్. అందుకే దాన్ని పని చేస్తాను. వాడు 10 కోట్ల రూపాయలు ఎత్తేసిండు, కేసు పడలే, ఏం కాదు, గుర్తుకోలేదు వానికి. పోయి మళ్ళీ గుంటూరులో ఓపెన్ చేస్తా లేదా? బతికిన రోజులకు అట్లాంటి ఒక 4 చేస్తే చాలు కదా. కాబట్టి పైసలు కడితే మోసం అని చెప్పి దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2013లో బ్యాన్ చేసింది. దరిద్రం ఏంటంటే జనాలు ముందు అలానే జాగ్రత్త. ఎందుకు తెలుసా? ఇలా కష్టమవుతుంది బిజినెస్, అలా వీజీగా వస్తాయి పైసలు. ఎంత వీజీగా వస్తాయి అంటే ఇట్లా పిండి ఇసిరేస్తే జొన్న రొట్టె కాలి వస్తుంది, జొన్న పిండి ఇసిరేస్తే నీకు ఒక్కరికి వస్తుంది, కిందోని కాని మూతి కాదు. పైసలు కడితే మోసం కాన్సెప్ట్ లేనటువంటి బిజినెస్ అది. బీ కేర్ఫుల్. నిన్ను విజిట్ చేయమని ఇప్పటిదాకా నేను ప్లాన్ చెప్పినటువంటి 3.5 లక్షల మందిలో ఒక్కరిని కూడా అన్న నీ ఆధార్ కార్డు ఇచ్చి జాయిన్గా అని అడగలే. ప్రామిస్, ఫ్యూచర్లో కూడా నేను అడగను. నా బాధ ఏంటంటే ముందు ఆ మందిని ముంచడానికి దూరంగా ఉండండి. వెస్టేజ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయలేకపోలేదు. ఎక్కువ మంది అది చేయటం వల్ల, ఎక్కువ మంది మోసపోవడం వల్ల మంచిదాన్ని చూసి కూడా భయపడుతున్నారు. సార్ నీకు దండం పెడతానని ముంచి మోసపోయినా చెప్తున్నారు. అది కాదురా మొగడా మీటింగ్కి రారా అంటే కూడా భయపడుతున్నారు. అర్థమవుతుంది సార్? ఇది నెంబర్ 1. పైసలు కడితే మోసం. లక్షలు హస్బెండ్ తెలియకుండా వైఫ్ కట్టి, హస్బెండ్ తెలితే ఫేస్ ఖరాబ్ అవుతుంది, ఇంట్లో గొడవలు అయితే అని చెప్పి దాచుకున్న పైసలు కట్టి మోసపోయిన వాళ్ళు కూడా చాలామంది బయట పడలే. హస్బెండ్ కూడా 5-6 లక్షలు మోసపోయి బయటకు తెలిస్తే ఏం చేసి మోసపోయినారు అని తెలిస్తే ఫేస్ వాల్యూ పోతుందని చెప్పకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి ఆఫీస్ కానీ, స్టోర్ కానీ, ఇక్కడ చుట్టుపక్కలలో ఏదో డిస్ట్రిబ్యూటర్ పాయింట్ కానీ ఏముండవు. ఢిల్లీకి వెళ్ళి వస్తాయి సార్ మా మొత్తం అని చెప్తున్నారు. మీటింగ్ మాత్రం పెద్ద హోటల్లో, ఖతర్నాక్ హోటల్లో జరిగితే నువ్వు ఆ సూట్లు బూట్లు చూసి అట్రాక్ట్ అయిపోయి ఖతం. ఇది నెంబర్ 1 మోసం. నెంబర్ 2, సేమ్ మీటింగ్ హాల్, సేమ్